అమెరికా స్వయంగా ఉక్రెయిన్కి అడ్డ బోలెడన్ని ఆయుధాలు ఇస్తుంది, బోలెడంత ఆర్థిక సాయం చేస్తుంది. గత 2 సంవత్సరాల్లో దాదాపుగా ఎన్ని బిలియన్ డాలర్లు ఇచ్చిందో లెక్క చెప్పడం కూడా కష్టమైనంత. అట్లాగే అదే ఇవ్వడమే కాకుండా యూరోపియన్ యూనియన్ చేత, నాటో చేత బోలెడంత ఇప్పించింది. సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఏమైంది? రష్యా మళ్ళీ దూకుడు పెంచింది, ఆద్విక నగరాన్ని స్వాధీనం చేసుకుంది. అమెరికా అధ్యక్షుడు బైడెన్ని ఇదే మొక్క అడిగారు, ఏంటి పరిస్థితి మరి అంటే, రష్యా ముందుకెళ్తోంది, రష్యా గెలుపు సాధిస్తోంది, మా దగ్గరేమో కాంగ్రెస్లో బిల్లు ఆగిపోవడం వల్ల దాదాపు $60 బిలియన్ సాయం వాళ్ళకి అందట్లేదు, దాంతో ఆయుధాల కొరతతో ఉంది ఉక్రెయిన్. రష్యా గెలుస్తున్న మాట వాస్తవం, రష్యా ఇప్పటికే ఆద్విక నగరంతో పాటుగా మరొక 3-4 నగరాలు స్వాధీనం చేసేసుకుంది అని మాకు ఉన్నటువంటి సమాచారం. అక్కడ ప్రతిఘటిస్తున్నారంతే, కానీ ఉక్రెయిన్ వల్ల అయ్యేటటువంటి పరిస్థితుల్లో లేదు అంటూ, తద్వారా పరోక్షంగా ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో నాటో, యూరప్ దేశాలు, ఎస్పెషల్లీ అమెరికన్ వ్యూహం విఫలమైందన్నటువంటి విషయాన్ని ఒప్పుకున్నాడు అమెరికా అధ్యక్షుడు.